హాయ్ అండి, వెల్కమ్ టు సునీత బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చేపల పులుసు సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. చేప ముక్కలకి మసాలా పట్టించి పులుసు నేను చెప్పే పద్ధతిలో చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ముందుగా చేప ఇది రాగండి చేప అండి. ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ముక్కలన్నీ కలిపి 1 కేజీ వరకు ఉంటుంది. ఈ ముక్కలను ఈసువాసన రాకుండా మజ్జిగ, పసుపు, ఉప్పు అన్నీ వేసి 1-2 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. పులుసుకి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసం మిక్సీ జార్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు వేసి అన్నీ ఫైన్గా పౌడర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసుకుందాము. మసాలాలో గసగసాలు వేయడం వల్ల పులుసు గ్రేవీ చిక్కగా బాగా వస్తుంది. ముక్కలు మ్యారినేట్ చేసుకుందామండి. ముక్కలకి 1 టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టీ స్పూన్స్ నూనె వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ముక్క చితక్కుండా ఉంటుంది. కళ్ళు ఉప్పు ప్లేస్లో నార్మల్ ఉప్పు అయినా తీసుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి ముక్కలకి బాగా పట్టించాలి. మసాలా దినుసులు మీరు తీసుకున్న చేప ముక్కలను వెయిట్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఇవి సుమారు 1 కేజీ ముక్కలకు సరిపడా మసాలా వేసి చూపించాను. మీరు ఏ చేప తీసుకున్నా పులుసు ఇదే పద్ధతిలో చేసుకోవచ్చండి. ఇలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. నేను తీసుకున్న చేప ముక్కలకి చింతపండు 80 గ్రామ్స్ తీసుకున్నానండి. ఈ చింతపండుని కడిగి హాట్ వాటర్లో 10 నిమిషాలు నానబెట్టుకుందాము. హాట్ వాటర్లో అయితే చింతపండు త్వరగా నానుతుంది. ఇప్పుడు పులుసు కోసం వెడల్పాటి ప్యాన్ తీసుకొని 6 టేబుల్ స్పూన్స్ నూనె వేస్తున్నాను. చేపల పులుసుకి వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితేనే ముక్క చితక్కుండా బాగా వస్తుందండి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేస్తున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కట్ చేసి తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు 4 చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేస్తున్నాను. ఇలా మెంతులు వేయడం వలన టేస్ట్ బాగుంటుంది, పులుసు ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ముక్కలు చితక్కుండా ఒకసారి అంతా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు ముక్కలు వేయించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ముక్కలు వేగినాయి. ఇందాక నానబెట్టుకున్న చింతపండులో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని పులుసు వేస్తున్నాను. పులుసు వేసిన తర్వాత గరిటె పెట్టకూడదండి. ఇలా కదుపుకుంటే సరిపోతుంది. గరిటె పెడితే ముక్క చిదిరిపోతుంది. ఫ్లేమ్ హైలో పెట్టి పులుసు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చేపల పులుసుకి పులుపు, ఉప్పు, కారం కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మిగిలిన చింతపండు పిప్పులో ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకున్నాక వచ్చిన పులుసు కూడా వేస్తున్నాను. పులుసు ఇంకొంచెం చిక్కబడేంత వరకు కుక్ చేసుకుందామండి. కళ్ళు ఉప్పు అండి, ఇది 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. నేను ఆల్రెడీ చెక్ చేశాను, టేస్ట్ ఉప్పు సరిపోలేదు, ఇంకొంచెం పడుతుంది, అందుకని వేస్తున్నాను. మీరు ఒకసారి చూసుకొని టేస్ట్కి తగినట్లు సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫైనల్గా మూత పెట్టి పులుసు నుండి నూనె తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి. పులుసు ఇలా చిక్కబడితే సరిపోతుంది. ముక్క కూడా ఉడికింది. చేపల పులుసు రెడీ అయిందండి.
ఇలాగ ఏ చేప అయినా మసాలా పట్టించి ముక్కలకి పులుసు చేసి చూడండి, బాగుంటుందండి టేస్టు. ఇలా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.